అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా చరిత్ర పుటల్లో కనుమరుగైపోయిన ఒక అద్భుతమైన అమెరికన్ క్లాసిక్ నవల గురించిన వివరణ చూడబోతున్నాం. డాన్ పావెల్ రాసిన మై హోమ్ ఈజ్ ఫార్ అవే. ఈ పుస్తక సారాంశాన్ని, అందులో దాగున్న లోతైన భావోద్వేగాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, నిజంగా ఒక అద్భుతమైన సాహిత్య సృష్టి ఏకంగా 60 సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియకుండా పూర్తిగా ఎలా మర్చిపోబడింది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! డాన్ పావెల్ రాసిన ఈ అద్భుతమైన నవల వెనుక ఉన్న ఆ మిస్టరీని ఇప్పుడు మనం ఛేదిద్దాం. ఈరోజు మన ప్రయాణంలో ముందుగా ఈ మర్చిపోబడిన క్లాసిక్ గురించి, ఆ తరువాత మార్షియా విల్లార్డ్ ఎదుగుదల, వాళ్ల కుటుంబ కష్టాలు, అలాగే ఇందులో రచయిత్రి డాన్ పావెల్ నిజజీవిత ఛాయలు ఎలా ఉన్నాయి, చివరిగా ఈ నవల సాధించిన శాశ్వత వారసత్వం గురించి ఫాస్ట్గా చూసేద్దాం. సరే, మొదటి విషయానికి వస్తే మర్చిపోబడిన అమెరికన్ క్లాసిక్. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఈ పుస్తకం మొదటిసారి రిలీజైనప్పుడు ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయో తెలుసా? కేవలం 4000. అవును, మీరు విన్నదీ నిజమే. ఇంత అద్భుతమైన కథాంశమున్న ఒక మాస్టర్ పీస్కు ఇన్ని తక్కువ కాపీలు అమ్ముడవడమంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు దీనికి ఆదరణ ఎందుకు దక్కలేదో తెలుసా? ఎందుకంటే అది 1944వ సంవత్సరం. అప్పటి అమెరికన్ పాఠకులు గ్రామీణ జీవితమనగానే చాలా పాజిటివ్గా, అన్నీ బాగుంటాయన్నట్టుగా ఉండే యాండీ హార్డీ తరహా కథలను మాత్రమే ఇష్టపడేవారు. కాని డాన్ పావెల్ రాసిన కఠినమైన, పచ్చి వాస్తవాలతో కూడిన పల్లెటూరి చిత్రీకరణను వాళ్ళ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే అప్పట్లో ఇది పాఠకులకు చేరువ కాలేకపోయింది. ఇక రెండవ అంశం, మార్సియా విల్లార్డ్ ఎదుగుదల గురించి తెలుసుకుందాం. ఈ కథంతా ప్రధానంగా ఒక 5 ఏళ్ల చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఆమె పేరే మార్సియా విల్లార్డ్. తనతో పాటు తన అక్కచెల్లెళ్ళు లీనా, ఫ్లోరీ కూడా ఉంటారు. పెద్దల ప్రపంచం, అందులోని ఎత్తుపల్లాలు, ఇవన్నీ ఒక చిన్నారి తన అమాయకపు కళ్లతో ఎలా చూస్తుందనేది ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. కథ మొత్తం మనం ఈ పిల్లల యాంగిల్ నుంచే చూస్తాం. ఇందులో ఎన్నో కష్టాలు, చీకటి కోణాలు ఉన్నా కూడా ఒక చిన్నారి తన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి ఎంతలా మురిసిపోతుందో చాలా అద్భుతంగా రాశారు. పెద్దల కంట్రోల్ లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవడం, బంధువుల పొలంలో సరదాగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడం, రైల్ రోడ్ హోటల్లో ఆ సందడిని అనుభవించడం, ఇవన్నీ చదువుతుంటే మన బాల్యం కూడా ఖచ్చితంగా గుర్తొస్తోంది. ముచ్చటగా మూడవ అంశం, ఆ కుటుంబ కష్టాలు మరియు బాధలు ఎలా ఉండేవో చూద్దాం. వాళ్ళ నాన్న హ్యారీ విల్లార్డ్ ఒక ట్రావెలింగ్ సేల్స్మెన్. బయట చూస్తే చాలా ఆకర్షణీయంగా మాట్లాడతాడు, అందర్నీ భలే నవ్విస్తాడు. కాని ఇంటికొస్తే మాత్రం ఫ్యామిలీ పడుతున్న కష్టాల పట్ల అతనికి ఏమాత్రం బాధ్యత ఉండదు. తన జల్సాల కోసం డబ్బులు తగలేస్తూ ఉంటాడు. కాని పాపం అతని కుటుంబం మాత్రం అప్పులతో, బంధువుల దయమీద బతుకుతూ ఉంటుంది. ఇదొక చేదు వాస్తవం. ఇంతలో వాళ్ళని ప్రాణంగా చూసుకునే తల్లి డైసీ అకస్మాత్తుగా చనిపోతుంది. ఆ తరువాత ఆ పిల్లల పరిస్థితి వర్ణనాతీతం. వాళ్లని ఒక్కొక్కర్ని ఒక్కో బంధువులింటికి పంపేస్తారు. ఆ రోజుల్లో సామాజిక భద్రత అనేది ఎంత వీక్గా ఉండేదో, ఇలా ఫ్యామిలీ విడిపోయినప్పుడు పిల్లలు ఎంత అభద్రత ఫీలవుతారో ఈ సీన్స్ మన గుండెను పిండేస్తాయి. సరే, ఇప్పుడు 4వ పాయింట్కొద్దాం. అదే డాన్ పావెల్ జీవిత ఛాయలు. ఈ పుస్తకంలో ఆమె రియల్ లైఫ్ ఎలా కనెక్ట్ అయి ఉందో చూస్తే మీరు షాక్ అవుతారు. నవలలో పిల్లలను చిత్రహింసలు పెట్టే ఒక క్రూరమైన సవతితల్లి క్యారెక్టర్ ఉంటుంది. ఆమె పేరు ఐడా. అసలు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రచయిత్రి డాన్ పావెల్ తన సొంత సవతితల్లి పేరును మార్చకుండా నవలలో కూడా ఆ ఐడా అనే పేరునే అలాగే ఉంచేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆవిడ చిన్నతనంలో ఎంతటి మానసిక వేదన అనుభవించారు. అలాగే నవలలోని మార్సియాకి నిజ జీవితంలో రచయిత్రి డాన్ పావెల్కి చాలా సిమిలారిటీసుంటాయి. ఇద్దరూ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు, సవతి తల్లి చేతిలో నరకం చూశారు. ఆఖరికి వాళ్లు రాసుకున్న మొదటి కథలు కూడా నాశనం చేయబడ్డాయి. చివరగా వాళ్లకంటూ ఒక బతుకు తెరువు చూసుకోవడానికి టీనేజ్లోనే ఇంటినుంచి పారిపోవాల్సొచ్చింది. ఇక చివరిగా 5వ అంశం, పునరావిష్కరణ మరియు ఈ నవల సాధించిన శాశ్వత వారసత్వం. దశాబ్దాలపాటు ఎవరికీ తెలియకుండా చీకట్లో మగ్గిపోయిన ఈ పుస్తకం ఎట్టకేలకు 60 ఏళ్ల తర్వాత, అంటే 1995లో స్టీర్ఫోర్త్ ప్రెస్ వాళ్ల ద్వారా మళ్లీ పబ్లిష్ అయింది. అలా ప్రింట్ అయిందో లేదో అప్పటికప్పుడు విమర్శకుల దృష్టిని ఆకర్షించి భారీ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రఖ్యాత రచయిత గోర్ విడాల్ ఈ పుస్తకాన్ని ఓ రేంజ్లో సపోర్ట్ చేశారు. మనం ఆమెను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము అని ఆయన అన్న మాటలు అక్షర సత్యాలు.
అంటే డాన్ పావెల్ రాసిన ఆ పదునైన రియాలిటీకి దగ్గరగా ఉన్న కథలను అర్థం చేసుకోవడానికి మన సమాజానికి ఎన్ని దశాబ్దాల టైం పట్టిందన్నమాట. న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యూలో టెర్రీ టీచౌట్ అయితే ఈ నవలను ఆకాశానికెత్తేశారు. ఇది బాల్యపు శాశ్వత అద్భుతాలలో ఒకటి అని కీర్తించారు. అంతేకాదండోయ్, ప్రపంచవ్యాప్తంగా పేరున్న డేవిడ్ కాపర్ఫీల్డ్ లాంటి గొప్ప క్లాసిక్ సరసన ఈ పుస్తకాన్ని నిలబెట్టారు. ఈ నవలకు దక్కిన నిజమైన గౌరవమిది. ఇదంతా చూశాక నాకో బలమైన ఆలోచనొస్తోంది. మనకు తెలియని గతం నుంచి ఇంకా ఎన్ని అద్భుతమైన గొంతులు, ఎన్నెన్ని గొప్ప రచనలు దశాబ్దాలుగా లైబ్రరీలలో ధూళిపట్టిన అరలలో తమకోసం ఎవరో ఒకరొస్తారని నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నాయో కదా. ఒక్క మంచి పుస్తకాన్ని తిరిగి కనుక్కోవడం వల్ల ఈరోజు మనం ఎంత అద్భుతమైన కథను ఆస్వాదించగలిగామో చూశారుగా. ఈ వివరణ మీ అందరికీ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.